హలో గాయ్స్, మనం ఇంట్లో ఉండే బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా ఒక బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అనేది అప్లై చేయడం అయితే జరిగింది నా ఆన్లైన్లోనే, నా మొబైల్లోనే. నాకైతే ఇన్స్టెంట్గా అయితే నాకైతే బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క కార్డుకి సంబంధించి ప్రూఫ్ అయితే చూడండి. ఇక్కడ యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్లీ. అదేవిధంగా కింద చూడండి అవైలబుల్ లోన్ లిమిట్, అదేవిధంగా టోటల్ లోన్ లిమిట్. నాకైతే ఇక్కడ లోన్ అనేది నాకు 80,000 రూపాయలు అయితే నాకైతే ఇక్కడ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు ద్వారా నాకైతే రావడం జరిగింది. దీని ద్వారా నేనైతే ఒక మొబైల్ కూడా నేనైతే బై చేయడం అనేది జరిగింది ఈ కార్డు ద్వారా. ఫ్రెండ్స్, నేనైతే బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు ద్వారా ఓప్పో A59 5G మొబైల్ అయితే కొనడం అయితే జరిగింది. ఇదే కార్డు ద్వారా నేనైతే ఈ మొబైల్ అయితే నేనైతే బై చేయడం అయితే జరిగింది. ఏదైనా కానీ మొబైల్స్ కొనడానికి కానీ, లేదా ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కానీ, టీవీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కొనడానికి మనం ఈ కార్డ్ అయితే యూజ్ అయితే అవుతుంది. కార్డుకి సంబంధించిన అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చూడండి. ఈ కార్డు అనేది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అనేది మనం ఈ కార్డుకి సంబంధించి ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసి మనకి చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ ఒకసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆర్డర్ మీద చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, కార్డు వచ్చి మనకు 100% డిజిటల్ ప్రాసెస్. అదేవిధంగా 30 సెకండ్ లోపల మనకు అప్రూవల్ టైం అయితే ఉంటుంది. 30 సెకండ్స్లో మనకు మన యొక్క కార్డ్ అనేది మనకు ఎంత లిమిట్ వచ్చింది, మీ యొక్క కార్డుకి సంబంధించి లోన్ లిమిట్ ఎంత వచ్చిందో మీకు ఆ 30 సెకండ్స్లో మీకైతే చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇన్స్టెంట్గా మనకు కార్డ్ అనేది యాక్టివేషన్ అయితే అవుతుంది. కింద మీకు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు గెట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా గెట్ ఇట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అని వచ్చి ఇక్కడ మనకు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకు మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఓటీపీ అనేది వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది మనకు మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా లోడింగ్ అయ్యి లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ఫుల్ నేమ్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క పాన్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క పాన్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ పాన్ నెంబర్ దగ్గర మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ పిన్ కోడ్ దగ్గర మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి మీ యొక్క ఏరియాకి సంబంధించి. ఇక్కడ సిటీ దగ్గర మీ యొక్క సిటీ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కింద మీకు సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర ఇక్కడ సాలరీ ఉంటే సాలరీ లేకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర మేలు ఫీమేల్ అదే అదరు, ఒకవేళ మేల్ ఉంటే మేలు లేదా ఫీమేల్ ఉంటే ఫీమేల్ ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క పాన్ కార్డులో మీ యొక్క ఆధార్ కార్డులో అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా నేమ్ ఉందో అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఓకే సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి, మరి కంగ్రాచులేషన్ యూ అప్రూవ్డ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ లిమిట్ ఈస్. నాకైతే 55,000 రూపాయలతో నాకు ఇక్కడ కార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు 55,000 రూపాయలు అయితే ఇక్కడ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ద్వారా నాకు లోన్ లిమిట్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ గెట్ యువర్ కేవైసీ డన్ యూజింగ్ డిజి లాకర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా డిజి లాకర్ అనేది మనకైతే ఓపెన్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా డిజి లాకర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంటర్ యువర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే ఆ కేవైసీ అయితే చేసుకోండి. మీ యొక్క ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్గా అయితే వెరిఫై అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్గా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు ద్వారా యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు కింద అయితే మీకు ఇక్కడ యాక్టివేట్ న్యూ అని ఉంటుంది. సింపుల్గా మీరు దాని మీద క్లిక్ చేసి మీరైతే ఒక 700 రూపీస్ మీరు పే చేయగానే మీ యొక్క కార్డ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత మీరు ఏదైనా కానీ వస్తువు మీరైతే అమెజాన్ నుంచి కానీ లేదా ఫ్లిప్కార్ట్ నుంచి కానీ మీరైతే బై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరైతే స్టోర్ ద్వారా ఏదైనా ఒక వస్తువు అనేది బై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు 699 రూపీస్ మీరు పే చేస్తే మీకు కార్డ్ అనేది ఇష్యూ అయితే చేస్తారు. కార్డ్ ఇష్యూ చేసిన తర్వాత మీరు కార్డ్కి మీరు ఈమెయిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మ్యాండేట్ చేసిన తర్వాత మీకు కార్డ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మ్యాండేట్ అంటే ఏమిటంటే ఇక్కడ ఈ మ్యాండేట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాంక్కి సంబంధించి డీటెయిల్స్, మీ యొక్క అకౌంట్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి మీరు ఈ మ్యాండేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మీకు కానీ ఈ మ్యాండేట్ చేసుకోవడం రాకపోతే మీరు ఏదైనా వస్తువు కొనడానికి స్టోర్కి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళైతే మీకు ఈ మ్యాండేట్ అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు స్టోర్కి వెళ్ళి ఈ మ్యాండేట్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరే స్వయంగా మీరు ఈ అక్కడ యాక్టివ్ న్యూ కార్డ్ మీద క్లిక్ చేసి ఈ మ్యాండేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మ్యాండేట్ చేసుకున్న తర్వాత మీకు కార్డ్ అనేది యాక్టివ్ అయితే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు అయితే ఒక స్టోర్కి వెళ్ళి మీరు అయితే బై చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా కానీ స్టోర్కి వెళ్ళి మీరు ఆ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, సెల్ కానీ, మొబైల్ కానీ ఏదో ఒకటి అయితే మీరు అయితే బై చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు అది ఏదో ఒక స్టోర్కి వెళ్ళి మీరు బై చేసిన తర్వాత ఈ కార్డ్ అనేది మనకు అమెజాన్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్, అదేవిధంగా మింత్రా యాప్స్లలో అనేది ఎలిజిబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ కార్డుకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, లేదా ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఇక్కడైతే ఇస్తున్నాను, నాకైతే మెసేజ్ చేయండి ఫోటోతో సహా. నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.